కాంగ్రెస్ ఇళ్ల ముందు గాంధీ భవన్ ముందు చావు డప్పు కొట్టాలని మేము మాదిగా మా యువకులకు మేము పిలుపునిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ 3 ఎంపీ స్థానాల్లో మాదిగలకు ఒక్క సీటు కూడా ప్రకటించలేదు కాబట్టి దానికి నిరసనగానే గాంధీ భవన్ ముందు కాంగ్రెస్ అభ్యర్థుల ఇళ్ల ముందు చాప్ డప్ప కొట్టాలని మేము నిర్ణయించడం జరిగింది. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నుంచి ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డికి ఏ మాత్రం చిత్తశుద్ధి, మాదిగలపై ఏ మాత్రం ప్రేమ ఉన్నా, ఏదైతే నామినేషన్ ప్రక్రియ ఇంకా మొదలు కాలేదు, మీరు ఇప్పటికి అభ్యర్థులను ప్రకటించినారు, ఆ అభ్యర్థులను విత్డ్రా చేసి ఖచ్చితంగా మాదిగ అభ్యర్థులను ప్రకటించాలని మేము రేవంత్ రెడ్డి గారికి డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే కాంగ్రెస్ ప్రకటించిన తర్వాత కూడా మార్చిన చరిత్ర మన అసెంబ్లీ ఎన్నికల్లో ఉంది. చిన్నారెడ్డికి అసెంబ్లీ ఎన్నికలలో ప్రకటించి మళ్ళా నాగిరెడ్డి అనే వ్యక్తికి టికెట్ ఇవ్వడం జరిగింది. నీలం మధు ప్రకటించి మళ్ళీ నీలం మధు కాదని మళ్ళీ ఇంకో శ్రీనివాస్ గౌడ్ ఇంకో అన్నకి ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు కూడా ఖచ్చితంగా ప్రక్రియ ఇంకా మొదలు కాలేదు, నామినేషన్ ప్రక్రియ. అప్పటిలోగా ఖచ్చితంగా వారం రోజులు కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి మేము టైం ఇస్తున్నాం. అప్పటిలోగా ఖచ్చితంగా అభ్యర్థులను మార్చి మాదిగ అభ్యర్థులకు ప్రకటించకపోతే మేము కాంగ్రెస్ పార్టీకి గాంధీ భవన్ ఎదుట ఎక్కడ తిరిగినా, జిల్లాలో ఎక్కడ పర్యటించినా చావు డప్పు కొడతామనేది ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం. ఎందుకంటే మాదిగలను 100% ఉన్న మాదిగలకు టికెట్ ఇవ్వకుండా మాదిగలను విస్మరించిన రేవంత్ రెడ్డి గారికి మేము ఖచ్చితంగా బుద్ధి చెప్తాం. ఇకపోతే రేవంత్ రెడ్డి గారికి కనీసం ఏమాత్రం బుద్ధి జ్ఞానం, ఒక పిసిసి అధ్యక్షుడు ఉన్న టైంలో ఏం మాట్లాడింది అతను కనీసం గురించి గుంట నక్కలక మాల మాదిగలను వంచి మోసం చేసుకుంటా అసెంబ్లీలో అడుగుపెట్టిన శ్రీహరి గారు, నువ్వు అసెంబ్లీలో ఒక నిర్ధారణ కమిటీ వేసి ఆ కమిటీలో నీ శీలాన్ని పరిష్కరించుకోవాలని చెప్పిండు. మరి అట్లాంటి అన్ని పరిష్కరించుకోవాలన్న వ్యక్తిని కనీసం ఎట్లా చేసుకుండో, ఎట్లా కండగొప్పిండో దానికి సమాధానం రేవంత్ రెడ్డి చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. కనీసం రేవంత్ రెడ్డికి కనీసం సోయిందా? కనీసం కొంచెం విలువలు ఉన్నాయా? కనీసం మానవత విలువలు ఉన్నాయా? నువ్వే ఆయన మాలమాదే కాదని చెప్పినావు. మరి అట్లాంటప్పుడు నువ్వు మాలమాదే ఆయనను పట్టుకొని వరంగల్ ఎంపీ టికెట్ ఎత్తిచ్చిండు రేవంత్ రెడ్డి, మాదే కాదని చెప్పినావు. మరి అట్లాంటప్పుడు నువ్వు మాలమాదే ఆయనను పట్టుకొని వరంగల్ ఎంపీ టికెట్ ఎత్తిచ్చిండు రేవంత్ రెడ్డి. అందుకోసం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడికి ఏ గతి పట్టిందో రేవంత్ రెడ్డికి ఖచ్చితంగా గతి పట్టే విధంగా మేము మాదిగలను ఓటు ద్వారా మేము బుద్ధి చెప్తాం. ఖచ్చితంగా 175% ఉన్న మాదిగలను కాదని నువ్వు టికెట్ ఇచ్చినవు. అట్లాగే అసలు కడియం కావ్యకు తెలంగాణ మీద ఏం సంబంధం ఉంది? ఆమె ఒక ఆంధ్ర అతన్ని సోదరుని చేసుకుంది. ఆమె ఆంధ్ర. ఇటు తెలంగాణ ఉద్యమంలో ఏనాడు ఉద్యమంలో పాల్గొనలే, అట్లాంటి దండోర ఉద్యమంలో ఏనాడు పాల్గొనలే, జాతి ఉద్యమంలో. అసలు కడియ కావ్య ఆమె పేరు ఇప్పుడు ఆమె ఎంపీ టికెట్ ప్రకటించినది కూడా మా జాతిలో ఆమె ఎవరో కూడా తెలియదు. ఆమె కుటుంబం కూడా ఎవరో కూడా తెలియదు. ఏనాడన్నా కడెలు చేయాలి మాదిగా మాది ఉప్పు కులాలను తన టేబుల్ మీద కూర్చోబెట్టుకుని అన్నం తినిపించడం చెప్పమనండి. తన పిల్లలను ఎప్పుడన్నా పరిచయం చేసిండో చెప్పమని కడెన్సీఆర్ గారు. అట్లాంటి వ్యక్తి అంటే ఓనాడు అనేది మా ఎర్ర ఉప్పాలన్న, మనది మాదిగలు అంటేనే కాకి బలం. ఆ కాకి బలంలో చాలా పెద్ద ఉంటది, కానీ కోకిల లాంటి వాళ్ళు వచ్చి మనం డిస్టర్బ్ చేస్తాయి. కాకి పెట్టిన గుడ్లను కోకిల వచ్చి తినిపోతుంది. ఆయన కర్రె ఉండదు కాబట్టి అందరు మాదిగా ఉపకులాలు ఇట్లా కర్రె ఉన్న అనుకున్నారు. కోకిల కూడా కర్రెగానే ఉంటది, కానీ మేము పెట్టిన గుడ్లను కోకిల తినిపోయేది. మా మాదిగల నోటికాడు బుక్కను కడెన్సీఆర్ తిన్నాడు అనేది కూడా మేము గుర్తు చేస్తున్నాం. కడెన్సీఆర్ గారికి ఏమాత్రం చిత్తశుద్ధి ప్రేమ ఉంటే నీ బిడ్డను తక్షణం అక్కడి నుంచి నువ్వు ఆంధ్ర ఆయన కట్టబెట్టినావు, ఒక ముస్లిం సోదరునికి ఇచ్చినావు. నువ్వు అక్కడ నీ బిడ్డను ఎంపీ టికెట్ నుంచి విత్డ్రా చేసుకుంటే నీకు గౌరవం ఉంటదన్నా. ఖచ్చితంగా నువ్వు అదే మొండి వైఖరితోటి నువ్వు అదే విధంగా ఉంటే ఖచ్చితంగా కడెన్సీఆర్ ఇంటి ముంగట మేము చావు డప్పు కొడతాం. ఖచ్చితంగా కడెన్సీఆర్ ఇంటి ముంగట
మేము మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో చావు డప్పు కొడతాం. కడెన్సీఆర్ గారు అన్న మాట్లాడుతుంటాడు అప్పుడప్పుడు, నేను నిజాతి మంతుణ్ణి, నేను నీతి మంతుణ్ణి, నేను అంబేద్కర్ వాడిని. మరి అంబేద్కర్ అదే చెప్తుందా? ఉద్యమంలో లేనోళ్ళ నీ బిడ్డ స్వార్థం కోసం నువ్వు నీ బిడ్డను తీసుకొచ్చి టికెట్ ఇచ్చి ఇప్పించమని తన అంబేద్కర్ గురించి మాట్లాడే ముందు కనీసం నీ బిడ్డ నువ్వు మాట్లాడే అర్హత లేదు. అంబేద్కర్ తన పిల్లలు చనిపోతుంటే కూడా దేశ ప్రజల కోసం చనిపోయినా పర్లేదు, నేను నా చావు నా కొడుకు చనిపోయినా నా బిడ్డ చనిపోయినా నేను రాను, లండన్ నుండి లెటర్ రాసిండు. నా కోసం కాదు, దేశ భవిష్యత్తు కోసం, దేశంలో అణగారిన వర్గాల కోసం అని ఆనాడు అంబేద్కర్ చెప్పాడు. కానీ నువ్వు అంబేద్కర్ గురించి మాట్లాడేటప్పుడు నీ బిడ్డ టికెట్ కోసమే నువ్వు స్వార్థంగా ఉన్నావు. కేసీఆర్ గాని, హరీష్ రావు గారు గాని, కేటీఆర్ గాని వాళ్ళ మీద నాకు చాలా గౌరవం ఉంది అన్నాడు. మరి గౌరవం ఉన్న వాళ్ళ వాళ్ళ గౌరవం ఉన్నప్పుడు వాళ్ళు ఎమ్మటి ఎందుకు ఉండలేను? టీఆర్ఎస్ పార్టీ కష్టకాలంలో ఉందని తెలుసు. కేటీఆర్ గారు, హరీష్ రావు గారి పట్ల చాలా గౌరవం ఉంది. కేసీఆర్ అంటే నాకు అన్ని చేసిండు అన్నాడు. నువ్వు కూడా నాతో కూడా చాలా సందర్భం చెప్పాడు. నిన్ను ఎంపీ టికెట్ తర్వాత ఇక్కడ తీసుకొచ్చి డిప్యూటీ సీఎం ఇచ్చిండు. నేను ఎంపీ గెలిచిన తర్వాత అప్పుడు ఎంపీ డిప్యూటీ సీఎం ఎవరు ఉన్నారు ఇక్కడ? రాజే ఉన్నారు. నువ్వు ఎన్ని చెవులలో దూరి ఊరలేక ఊరి నువ్వు డిప్యూటీ సీఎం పదవి కొట్టుకున్నావు. అది మోసపోతే కుట్రలు చేసినావు. ఆ టైంలో హరీష్ లాల్ లాంటి వాళ్ళు ఉపయోగపడ్డారు, ఆ టైంలో పల్లరాజపల్లి లాంటి వాళ్ళు ఉపయోగపడ్డారు. కేసీఆర్ నిన్ను పిలిచి డిప్యూటీ సీఎం అది నిలుపుకున్నావా? ఈ రోజు నువ్వు తల్లి పాలు తాగి తల్లిని రొమ్మే విధంగా నువ్వు ఉన్నవి. అలా కేసీఆర్ బిడ్డ కవితకు పోయి జైల్లో ఉంటే ఇక్కడ పరిస్థితులు టీఆర్ఎస్ పార్టీకి అయోమయంలో చాలా సీరియస్ గా కష్టకాలంలో ఉంటే నువ్వు నిజాతి పరును అయితే ఎందుకు నువ్వు కేసీఆర్ ఎమ్మటి ఉండలే? నువ్వు స్వార్థపరును కాబట్టి, నువ్వు నిజాతి లేని కాబట్టి ఇవాళ కాంగ్రెస్ సంఖలో చేరినవు. అట్లాంటి నువ్వు చిత్తశుద్ధి నిరూపించుకో. నా గురించి ఆ మచ్చ లేకుండా మాట్లాడుతున్నావు. నీకు ఎమ్మెల్యే టికెట్ కావాలన్నప్పుడు నువ్వు ఎవరెవరి దగ్గర పోయినా నువ్వు ప్రయత్నాలు చేసింది కాలా? నీ బిడ్డ టికెట్ విషయంలో కూడా ముందే నువ్వు కేసీఆర్ తోటి మాట్లాడుకొని వీళ్ళందరూ హరీష్ అన్న కేటీఆర్ తోటి చెప్పించుకొని ముందే ప్రకటించుకుంది వాస్తవం కాదా? అది నీ స్వార్థం కాదా? నీది ఎట్లా నిజాయితీ అయితే ఎట్లా నువ్వు అంబేద్కర్ వాదం అవుతావు? చెప్పేటి అన్ని నీతి మాటలు చేసేటి బోగస్ శాసనాలు అన్నట్టు ఇది వాస్తవం కాదా? నువ్వు ఎంఆర్పీఎస్ ఉద్యమం గురించి మాట్లాడుతున్నావు కడెన్సీ